వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇండియన్ కల్చర్ పైన అనేక పుస్తకాలు రాసిన డాక్టర్ శ్రీకాంత్ ఎర్రమెల్లి గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్, మనం ముందు వీడియోలో ఒకసారి మాట్లాడుకున్నాం మనం శివుడి గురించి వచ్చేసి. అందులో మీరు చెప్పారు శివుడు అనేవాడు ఒక ఆది దేవుడు, మన భూమి మీద ఉన్న ప్రకృతికి జీవవైవిధ్యాలకి ఆయన ఒక దేవుడు అని చెప్పేసి. ఇలాగా మనం పూజించే విధానం చూసుకున్నా సరే ఇక్కడ గుళ్ళలో కానీ పురాణాల్లో కానీ ఇదే రాసిపెట్టుంది. కానీ దీనికంటూ వేరే ఏదన్నా ఆధారాలు ఉన్నాయా? అసలు శివుడు అనేవాడు ఈ ప్రకృతికి, ఈ ఆదికి, అంతానికి ఆయనే మూలం అనే దానికి ఏదన్నా సంథింగ్ కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? ఏదైనా సరే మతానికి ఒక మూలం ఉంటుంది. అది మన మానవ మస్తిష్కంలో ఒక లాజిక్ కి అసోసియేట్ అయి ఉంటుంది. కాకపోతే అది కొంత కాలగర్భంలో ఇందాక మనం ఇదివరకు వీడియోలో మాట్లాడుకున్నట్లు కొంచెం అటు ఇటు అవ్వచ్చు. అలాగే పార్వతీ పరమేశ్వరుల్ని మహాకవి కాళిదాస్ గారు కూడా ఇందాక చెప్పినట్లు జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం అంటే ప్రకృతి మాతా పితరులుగా అంటే మదర్ అండ్ ఫాదర్ ప్రైమోడియల్ గాడ్స్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్, ఎంటైర్ యూనివర్స్. ప్రకృతికి మొత్తానికి మనకి అంటే మనిషిగా మనకి యోగ సాధన కానీ, జీవితంలో ఆరోగ్యం కానీ, మన లైఫ్ లో మనం జరిపేటువంటి పనులు కానీ, అంటే అగ్రికల్చర్ కావచ్చు, లేదంటే మన వర్తకం కావచ్చు, దేనికైనా సరే ఆది పూజ్యంగా ముఖ్యంగా పూజించేటువంటి వ్యక్తి శివపార్వతులుగా చెప్తారు. ఆ తర్వాత శివ కుటుంబం. సరే, అయితే వీటికి సంబంధించినటువంటి స్క్రిప్చర్స్ అంటే పవిత్రంగా మనం భావించేటువంటి రిఫరెన్స్లు ఏంటి అంటే స్కంద పురాణము, శివ పురాణము, ఇలాగా పురాణాలని మనం రిఫరెన్స్ గా తీసుకుంటాం. అయితే కాకపోతే ఈ మన లైఫ్ కి సంబంధించినటువంటి ఈ రోజుకి కూడా, నేటికి కూడా, ఆ తర్వాత వచ్చేటువంటి ఎన్నో వేల సంవత్సరాలకు కూడా మనం నిలువెత్తు తార్కాణంగా ఈ మన పూర్వీకులు ఇలా ఎందుకు మనకి చెప్పారు, ఇలా ఎందుకు ముఖ్యం అన్నారని చెప్పడానికి అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే శివుడు మీరు చూసినట్లయితే గనక ప్రకృతిలో మమేకమై ఉంటాడు. ఆయన ఐకనోగ్రఫీ అంటారు, అంటే విధానం చూసినప్పుడు కూడా అలాగే ఉంటుంది. అలాగే కొన్ని వేల సంవత్సరాల తర్వాత, అది ఎందుకు మనం తర్వాత మాట్లాడుకుందాము, శివ వర్షిప్ అనేది, శివపార్వతుల వర్షిప్ అనేది ఐకనోగ్రఫీలో అంటే వ్యక్తీకరించే విధానాల్లో ఎథిఫాలిక్ అంటారు. ఎథిఫాలిక్ అంటే ఏంటంటే లింగాకారంలో కనిపిస్తాడు. అలాగే ఆ కిందనటువంటి పాత్ర ద్వారా అమ్మ పార్వతి కనిపిస్తారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రకృతి పురుషుడు అన్నటువంటి విధానాన్ని, అంటే అందరికీ పైన ఉన్నటువంటి మూల పురుషుడు, మూల స్త్రీగా మనకి సంక్రమించినటువంటి ఈ జీవితాన్ని, ఈ సృష్టిని చెప్పడానికి వాళ్ళు సింబలిజం చేశారు. ఒకటి. రెండో విషయం ఏంటంటే నేను చెప్పినట్లు ఇందాక మీకు ఈ రోజుకి కూడా మన క్యాలెండర్ ఉంటుంది. ఏ క్యాలెండర్ మనం అబ్జర్వ్ చేసుకున్నా సరే మీరు గమనించండి, మీరు ఎటువంటి క్యాలెండర్ లో ఉన్నా సూర్యచంద్రులు అనేటువంటి గతులు మారవు కదా. ఈ 365 డేస్ లేదా 366 డేస్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటితో పాటు చంద్రుడు వ్యాక్సింగ్ అండ్ వేనింగ్ అంటారంటే శుక్లపక్షము కృష్ణపక్షం ఏదైతే ఉందో, శివరాత్రి వస్తుంది. మీరు శివరాత్రి చూసినట్లయితే గనక కంపల్సరీగా అమావాస్యకు ముందు రోజు వచ్చేటువంటి చంద్రిక అంటే 14th or 13th డేట్ బిఫోర్ అమావాస్య, దాన్ని మనం శివరాత్రిగా జరుపుకుంటాం. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఈ అద్భుతమైనటువంటి రోజు లింగోద్భవ కాలం అని ఒక టైంని చెప్తారు మన పెద్దవాళ్ళు. ఆ తర్వాత నుంచి మొదలుపెట్టి ఒక నెల రోజుల పాటు ఉండే పవిత్ర మాసం చాలా పవిత్రమైన మాసంగా ప్రపంచం మొత్తం కొలుస్తారు. కొన్ని మతాల్లో చాలా బలంగా గౌరవిస్తారు. ఆ తర్వాత వెనువెంటనే మనకి వసంతం, స్ప్రింగ్ వస్తుంది. ఈ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, శివరాత్రికే చలి శివశివ అంటూ పోతుంది. ఎందుకు ఆ రోజు మాత్రమే శివశివ అంటూ వెళ్ళిపోవాలి? వాళ్ళు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మనకి. అంటే ఆ రోజు నుంచి క్లైమేట్ బలంగా చేంజ్ అవుతుంది, సూర్యుడి వైపు వెళ్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. దానికి మీరు చూసినట్లయితే ఎగ్జాక్ట్లీ శివరాత్రి తర్వాత నుంచి మొదలయ్యే దాదాపుగా ఒక నెల, ఒక 1 or 2 days అటు ఇటులో నెల రోజుల తర్వాత మీకు ద బిగ్గెస్ట్ సెలబ్రేషన్ ఆఫ్ ద హోల్ వరల్డ్ స్ప్రింగ్ ఈక్వినాక్స్ వస్తుంది. స్ప్రింగ్ ఈక్వినాక్స్ అంటే ఏంటంటే సృష్టి మొత్తం కనుక వసంతంగా చిగురించి కొత్త చిగుర్లు వచ్చి కొత్త లైఫ్ మొదలయ్యి కొత్త సంవత్సరం మొదలవుతుంది. అందుకే మనం ఉగాది జరుపుకుంటాం. ప్రపంచం మొత్తం కూడా నవరోజ్ అని అనేక రిలీజియన్స్ లో జరుపుకుంటారు. ఈ నెలని
ముఖ్యమైన పవిత్రమైన మాసంగా పూజిస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి సార్, సీజన్స్ అనేవి భూమి మొత్తం ఒకేలాగా ఉంటాయి అంటారా? భూమి చుట్టూ కూడా భూమి కక్ష మొత్తం అంతా సీజన్ అనేది ఒకటే, ఎగ్జాక్ట్ ఒకే టైంకి మారుతూ చేంజెస్ ఉంటాయి. అంటే భూమిపై ఉన్న చెట్లని ఒకే, అందుకనే కదా మనం అంటున్నాం వసుదైక కుటుంబం, ప్రపంచం అంతా ఒకటే కుటుంబం. ఖండాలు మారడం వల్ల ఇప్పుడు మనకి ఈక్వేటర్ ఉంటుంది, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ కింద, ఆ తర్వాత పైన నార్త్ పోల్, సౌత్ పోల్ ఉంటాయి. దానివల్ల అలాగే ఎర్త్ కొంచెం యాక్సిస్ ఒక 23 degrees వంగి స్పిన్ అవుతుంది కాబట్టి తన చుట్టూ తను, ఆ మైనర్ యాక్సిస్ చేంజ్ వల్ల ఏమైనా చిన్న చిన్న మార్పులు ఉండొచ్చేమో, కానీ ప్రపంచం అంతా కూడా సూర్యుడి చుట్టూ తిరిగే ఎలిప్టికల్ ఆర్బిట్ ఏదైతే ఉందో సంవత్సరం పాటు అది ఒకటే ఉంటుంది. అది మొదలయ్యేది ఈ వసంతం నుంచి కొత్తగా మొదలయ్యి లైఫ్, మళ్ళా మీకు స్ప్రింగ్ ఈక్వినాక్స్, తర్వాత ఆటోమినియన్ ఈక్వినాక్స్, మధ్యలో వింటర్ సోలిస్టిస్, సమ్మర్ సోలిస్టిస్ అని ఉంటాయి. ఈ పండుగలన్నిటికీ ఆదిగా ముందు మొదలయ్యేటువంటి, అంటే మన పూర్వీకులు మనకి ఏదో చెప్తున్నారు, ఈ రోజు నుంచి ఇలా మొదలు, ఇప్పుడు సంక్రాంతి మకర సంక్రమణం నుంచి మొదలవుతుంది అంటారు. ప్రతిదీ మీరు అబ్జర్వ్ చేయండి సంజయ్, 21st డేట్ కి ఒక ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి నెలలోనూ 21st డేట్ ఉంటుంది. అలాగే ప్రతి నెలలోనూ చంద్రమానం బట్టి మన లైఫ్ యొక్క విధానం మారుతూ ఉంటుంది, సూర్యమానాన్ని బట్టి మన జీవితం మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక మొక్క మీరు విత్తనంగానే ఏదైనా వేసినప్పుడు అది రావడానికి పట్టే టైంని బట్టి వాళ్ళు క్యాల్కులేట్ చేసుకుని ఈ పంచాంగం అనే దానిలో ఇటువంటి విషయాలను పెట్టారు. అలా పెట్టిన వాటికి అధినాయకుడుగా, అన్నింటినీ ప్రకృతిని చూసేటువంటి వాడుగా శివుడిని సింబాలిజం గా కొలుస్తారు. ఓకే. కార్తీక మాసం స్టార్టింగ్ లో కూడా సంథింగ్ శివుణ్ణి ఎక్కువ పూజిస్తూ ఉంటాం మనం. అండ్ ఎండింగ్ లో కూడా కార్తీక మాసం అయిపోతుంది, చతుర్మాస దీక్ష అంటారు. చతుర్మాస దీక్ష అంటే చలి ఉంటుంది, చలి నుంచి వెళ్ళిపోయింది. కార్తీక మాసంలో చంద్రుడికి సంబంధించినటువంటి ఈ పూజలు చేస్తారు. మీరు గమనిస్తే ఈ స్టార్ట్ అయ్యేటువంటి సీజన్ కూడా ఎగ్జాక్ట్ గా మీకు ఈ పండగలతో టాలీ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పినట్లు ఈ 14th or 13th డే తర్వాత ఈ పవిత్రమైన మాసం ఏదైతే ఉందో మొదలవుతుందో, ఈ 1 month అయిన వెంటనే ఇమ్మీడియట్ గా వచ్చేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ సెలబ్రేషన్ వసంతం. పంచాంగం తీసుకుని మనకి బ్రహ్మగారు కానీ వాడు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో ఎలా చెప్పగలుగుతున్నారు. ఈ గతుల్ని బట్టి, ఈ గతుల్ని, ఈ సూర్యచంద్రుల్ని, ఈ విధానాల్ని మారకుండా చేసినటువంటి ఆ ప్రకృతి పరమైకమైనటువంటి పరమేశ్వరుని దండం పెట్టుకుని ముందుకు వెళ్తాం. ఇది చెప్పేటువంటి ఈ సింబాలిజమే ఇందులో పెట్టడం జరిగింది. అండ్ ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగా ప్రతి సీజన్ కి కూడా ఇక పరమశివుడికి లింక్ ఉంది. అంటే సీజన్ ఎండింగ్ లోని సంథింగ్ మనం అప్పుడు మనం ఏంటంటే మాటల ప్రకారం అనుకుంటాం, ఇలా శివరాత్రి రోజు శివ అది అడుగుతున్నారు కదా. మీకు ఒక చాలా మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్ గురించి చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా నేను ఒకటి చెప్తాను. నాకు తెలిసి బహుశా సుమన్ టీవీ ద్వారా మనం ఇది ఫస్ట్ టైం అందరికీ చెప్తున్నాము. చిన్న పిల్లలకు కూడా ఇది అర్థమయ్యి ఎప్పటికీ గుర్తుండిపోవాలి. ఎందుకంటే మన పూర్వీకులు చెప్పిన ఏ విషయమైనా సరే లాజికల్ గా తీసుకుంటే అందులో చాలా లోతైనటువంటి అర్థాలు ఉంటాయి. ఇప్పుడు ఈ 4 ఫింగర్స్ తీసుకోండి మీరు. ఓకే, ఈ మన నాట్య ముద్రలో కూడా పరమశివుడు ఈ రూపంలో మనం కొలుస్తాం. అవును, లింగాకారాన్ని ఇలా చూపిస్తాము. సో ఈ ముద్రలో ఉన్నటువంటి ఈయన ఈ 4 ఈ వేళ్లలో ఉన్నటువంటి అన్ని ఋతువుల్ని నడిపిస్తాడు అనుకుందాం. జాగ్రత్తగా గమనించండి. ఈ నాడ్యూల్స్ ఉన్నాయి కదా, స్ట్రయేషన్స్, ఇవి ఒక్కొక్కటి ఒక్కో మంత్ అనుకోండి. ఓకే, ఒక సర్పం మాదిరిగా మీరు ఇలాగా పైకి కిందకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 12 నెలలు ఇంకా ఉంది. ఇలా మధ్యకి తీసుకున్నట్లయితే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, తర్వాత జూన్ కి జూలైకి మధ్యలో ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి మారుతాం. ఇదంతా దక్షిణాయనం పండగలు, దక్షిణాయనము ఋతువులు ఇవి వస్తాయి. అంటే ఇక్కడ నుంచి ఇదంతా ఉత్తరాయణము, ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా అంటారు. ఆ తర్వాత దక్షిణాయనం వస్తుంది. ఉత్తరాయణంలో మీరు గమనించినట్లయితే మొట్టమొదట జనవరి అయిన తర్వాత వచ్చేటువంటి ఫిబ్రవరి ఎండింగ్ ని ఇందాక చెప్పినట్టు ఈ మంత్ ఏదైతే ఉందో ఇక్కడ శివరాత్రితో మొదలై ఆ తర్వాత 1 or 2 days అటు ఇటులో ఈ 1 month మార్చ్ ఎండింగ్ అలా వచ్చేసరికి ఆ పవిత్రమైన మాసం కంప్లీట్ అయ్యి మనకి వసంతం వచ్చి ఉగాది సెలబ్రేట్ చేసుకుంటాము. ఆ తర్వాత ఏప్రిల్, ఈ పైన ఉన్నవన్నీ కూడానేమో ఈక్వినాక్స్ అనుకోండి, ఇంగ్లీష్ లో అర్థం అవడానికి చెప్తున్నాను. కింద ఉండేటువంటి సోలిస్టిస్ అంటాం. సోలిస్టిస్ అంటే ఏంటంటే ఎర్త్ ఆర్బిట్ చేసేటప్పుడు కొంచెం రౌండ్ గా ఉండదు, ఎలిప్టికల్ షేప్ లో ఉంటుంది. దానివల్ల దూరంగా వెళ్తాం. సో దూరంగా సూర్యుడి నుంచి దూరంగా ఉన్నటువంటి వాటిని సోలిస్టిస్ అని, దగ్గరగా ఉన్నటువంటి దానివల్ల సూర్యుడి యొక్క ఇంటెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల దాన్ని ఈక్వినాక్స్ అని పిలిచారు. మన
భారతదేశంలో ఉన్నటువంటి మతాల్లో కూడా మన పూర్వీకులు చెప్పినది కూడా ఇవే వేరుగా చెప్పారు, చంద్రమానం ద్వారా చెప్తున్నారు అంతే. మీరు ఇలా చూసినట్లయితే ఉత్తరాయణం దక్షిణాయనం అర్థమవుతుంది, పండగలు ఎప్పుడు వస్తాయో మన అందరికీ తెలిసిపోతుంది. అలాగే ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఏంటి, పెద్దవాళ్ళు చెప్పేటువంటి ఈ ఉత్తర కార్యాలకు సంబంధించినటువంటి ఉత్తరాయణం ఏంటో తెలిసిపోతుంది. సో ఎంతో లోతైనటువంటి విషయాన్ని వాళ్ళు పంచాంగం ద్వారా ఇందులో చెప్పగలుగుతున్నారు. అందుకే సార్ ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారంటే ఇలా లెక్క వేస్తూ ఉంటారు పంచాంగం చూసే టైంలో. అది దాని వెనక ఉన్న సైంటిఫిక్ ప్రూఫ్ ఏంటన్నది మాకు అసలు లాజికల్ ప్రూఫ్. ఇది లాజికల్ గా ఎవరికైనా మనం అర్థం చేసుకుని తెలుసుకోవడానికి. సో దీన్ని బట్టే ఇంకో గమ్మత్తైన ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మన భూమి రౌండ్ గా తిరుగుతుంది 360 degrees లో. మనకు ఉండేటువంటి రోజులు 365, 66 అటు ఇటులో. అంటే డిగ్రీస్ కి ఈ రోజులకి సంబంధం ఉంది, రోజులకి సీజన్స్ కి సంబంధం ఉంది. సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు వసంతం వస్తే ఎలా ఉంటుంది ప్రకృతి, అప్పుడు మనం ఏం చేయాలి, ఎప్పుడు కోత వేసుకోవాలి, ఎప్పుడు తీయాలి, ఇటువంటి వాటి అన్నిటినీ పెట్టేటువంటి పంచాంగమే అతి ముఖ్యమైన ఆల్మనాక్. అది వాళ్ళు దానికి అధినాయకుడిగా ఇవన్నీ బాగా జరగడానికి ప్రకృతిని పూజిస్తూ మనం పరమశివుణ్ణి ఆరాధిస్తాం. సో ఈ శివరాత్రి నుంచి మొదలయ్యి ఎన్నో అద్భుతాలు ఈ తర్వాత వచ్చేటువంటి సంవత్సరాలు బాగుండాలని కోరుకుంటూ చేసేటువంటివే ఈ పండుగలన్నీ కూడా. ఇది అంటే నేను ఎప్పుడు చెప్పడం అని కాదు, 1400 BC ఆ టైంలో దాదాపుగా ఆర్యభట్ట 5th centuryలో వీళ్ళందరూ పెద్ద పెద్ద గ్రేట్ స్కాలర్స్ ఆ టైంలో ఉన్నటువంటి వాళ్ళు. ఆర్యభట్టారకుడు 5th century, ఆ తర్వాత 1400 BC అంటే ఇందాక నేను చెప్పినట్లు వేదకాలంలో దీన్ని ఫస్ట్ టైం వీటిని పంచాంగ అంగాల్ని పెట్టారు. అందుకనే స్వామి వివేకానంద చెప్తారు, మన హైందవ ప్రాచీన వైదిక సంస్కృతిలో ఉన్నటువంటి మూల విషయాలను తెలుసుకున్నట్లయితే మనం ప్రపంచాన్ని మొత్తాన్ని అర్థం చేసుకున్నట్లు అని చెప్పి. థ్యాంక్ యూ.